హాయ్ వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఇట్ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంచిన రుచారో రెస్టారెంట్ కి. మరి అక్కడ చెఫ్ పండుగని అడిగి తెలుసుకుందామా ఈ రోజు మనకి ఎలాంటి రుచిని పరిచయం చేస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో మరి ఈ రోజు మన వాట్ ఇట్ టేస్ట్ వ్యూవర్స్ కోసం ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నారు? వెజ్ లో స్టార్టర్ చేస్తున్నాం ఈ రోజు. వెల్లుల్లి పన్నీర్ అని. మరి ఈ రోజు వెల్లుల్లి పన్నీర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పి. పన్నీర్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, ఆయిల్, మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, వైట్ పెప్పర్, రెడ్ చిల్లీ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్. వెల్లుల్లి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. సో పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే దీనిలో ఆయిల్ పోసేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకున్నామండి. ఇప్పుడు వెల్లుల్లి పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలు మనకి ఎక్కువగా పెద్దగా కాకుండా మరీ సన్నగా అయితే మనం కోటింగ్ కలుపుతున్నప్పుడు విరిగిపోతుంటాయండి. అలా కాకుండా మీడియం షేప్లో మనకి డైమండ్ కావాలంటే డైమండ్, లేదా స్క్విప్స్ టైప్లో కావాలంటే స్క్వేర్ టైప్లో అలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద సైజులో కాకుండా ఇలా మనం వేసే మసాలాలు కానీ మనం వేసే స్పైసెస్ కానీ దీనికి మంచిగా పట్టుకొని తింటున్నప్పుడు టేస్ట్ అనిపిస్తుందని. పెద్ద పీసులు అయితే ఏమంటే తింటున్నప్పుడు చప్పగా అనిపిస్తుంది. పన్నీర్లోనే ఏమో ఉండదు కాబట్టి అది తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మసాలా పట్టుకోదు. అందుకనే మీడియం పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక బౌల్ ఇచ్చేసేయండి. ఇలా బ్యాటర్ కలుపుకున్నాము. సో పన్నీర్కి ఇప్పుడు మీరు ఎగ్ వేసుకుంటున్నారు కదా? అవునండి. వెజిటేరియన్స్ అయితే కనుక ఎగ్ అవసరం లేదండి. అంటే ఎగ్ బదులు ఏం చేసుకోవచ్చు? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా మైదా అండి, మైదా, అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్, ఓకే, సాల్ట్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ తింటున్నప్పుడు కొద్దిగా స్పైసెస్ కోసం నైస్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకున్నాం. దీనిలో కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ అండి, రెడ్ చిల్లీ పేస్ట్, ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం. సో ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు దాంట్లో అంటే వాటర్లో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ మైదా, కార్న్ఫ్లోర్, సాల్ట్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజర్ అండ్ అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ ఇవన్నీ కూడా వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే వాటర్ కొంచెం తక్కువగా తీసుకొని ఇవన్నీ వేసుకోవాలా? మరి ఎక్కువ నీళ్ళుగా కాకుండా పన్నీర్కి కోటింగ్ పట్టుకునేలా కలిపి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ రెడ్ చిల్లీ మన ఇంట్లో అందుబాటులో లేనప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అని సరే యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసేసుకుందాం దీనిలో. ఓకే, సో పన్నీర్ పీసెస్ని వేసేసుకుంటే చక్కగా అంటే చిన్న చిన్న పీసెస్ అయితే మీడియం సైజ్ పీసెస్ అయితే కనుక కరెక్ట్గా వస్తుంది, పట్టుకుంటుంది మసాలా అంతా కూడా అని చెప్తున్నారు. మనకి ఆయిల్ వేడైపోయింది కదా? అవునండి, ఒకసారి చూద్దాం. సరిపోతుంది. సో పన్నీర్కి ఇలానే ఉండాలా హీట్, లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఉండాలా? సరిపోతుందండి. మరి ఎక్కువగా పన్నీర్ ఆయిల్ వేడి ఉన్నప్పుడు వేసేస్తేనే హార్డ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది పన్నీరు. మీడియంగా ఫ్రై చేసుకుంటే కనుక మీడియం హీట్ ఉన్న ఆయిల్లో అది కరెక్ట్గా ఫ్రై అవుతుంది. వెల్లుల్లి పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాము, అలాగే తయారు చేసే విధానం కూడా చూస్తున్నాం. అలా పన్నీర్లు వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అంటే పన్నీర్ తొందరగానే అయిపోతుంది కదా ఫ్రై. సో అంటే ఒక 5 మినిట్స్ మనకి మంచిగా పిండి లేకుండా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాము. సో అంటే పన్నీర్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని మళ్ళీ దాని తర్వాత కూడా టాస్ చేసుకుంటాము. ఓకే, సో పన్నీర్ అనేది ప్రతి ఒక్కరు తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది కదా, ప్రోటీన్ కాబట్టి రోజుకి ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి. స్టవ్ బంద్ చేసేదాన్ని. స్టవ్ నుంచి కడాయి పెట్టేసుకున్నాను. ఓకే, ఇందులో కొద్దిగా ఆయిల్. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చక్కగా బాక్స్లో ఈవినింగ్ స్నాక్స్ టైంలోకి తినడానికి పెడుతూ ఉంటే కూడా బాగుంటుంది కదా, కొంచెం కారం తక్కువ వేసుకొని. స్పైసీ మీడియంగా ఉంటే బాగుంటుంది. పన్నీర్ కాబట్టి తింటున్నప్పుడు పన్నీర్ సాఫ్ట్గా ఉండదు,
ఏం ఉండదు కాబట్టి దానిలో స్పైసెస్గా ఏం ఉండవు కాబట్టి మనం కొద్దిగా స్పైసీ తీసుకుంటే కనుక మరి చిన్నపిల్లలకి ఎక్కువ ఓవర్ స్పైసీ అన్నట్టు కాకుండా నార్మల్గా మీడియం స్పైసీలో తీసుకుంటే కనుక ఈ ఐటమ్ చాలా బాగుంటుందండి. ఓకే, కొద్దిగా జింజర్ అన్ని ఆయిల్ వేసిన తర్వాత ఓకే కొద్దిగా ఇప్పుడు మనం గార్లిక్ జింజర్ అవన్నీ అందులో వేసుకున్నాము, బట్ ఇందులో కూడా దీనిలో కూడా లైట్గా అంటే వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవడం జరుగుతుంది కదా. ఓకే, కొద్దిగా రెడ్ చిల్లీ అన్ని. అదేంటి రెడ్ చిల్లీ స్లిట్ చేయలేదు, అలా డైరెక్ట్గా యాడ్ చేసేసి స్పైస్ రాదు కదా అలా వేస్తే? పర్లేదు, ఆయిల్లో మనకు ఫ్రై అవుతుంది సరిపోతుందండి. ఓకే, గ్రీన్ చిల్లీ. ఓకే, సో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ యాడ్ చేసుకున్నాం. చక్కగా అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని, అలాగే ఆ గ్రీన్ చిల్లీ కానీ ఆ ఎండుమిర్చి కానీ ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయితే వాటి స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో పట్టి అప్పుడు పన్నీర్ వేస్తే పన్నీర్ కూడా పట్టి స్పైసీగా ఉంటుంది. ఆ గార్లిక్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆ గార్లిక్ ఫ్లేవర్ వస్తుందండి. కొద్దిగా చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాము. నాకు చాలాసార్లు చెప్పారు పండుగ అంటే రెడ్ చిల్లీ పేస్ట్ ఎలా వేసుకుంటామని మనకి బోర్డన్ ఎపిసోడ్స్లో చెప్పారు. జస్ట్ బాగా వాటర్ని బాయిల్ చేసి దాంట్లో మనకి ఇన్ని రెడ్ చిల్లీస్ ఎంత పేస్ట్ కావాలో అంత రెడ్ చిల్లీస్ అలా వేసేసి మూత పెట్టేసుకొని దాని తర్వాత గ్రైండ్ చేసుకొని అలా డబ్బాలో పెట్టుకున్నా సరే మనకి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి చక్కగా ఆ రెడ్ చిల్లీ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, కొద్దిగా వైట్ పెప్పర్ అండి. రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే మళ్ళీ వైట్ పెప్పర్. మీరు మీడియం స్పైసీగా ఉంటుందన్నారు? మీడియం స్పైసీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే చిల్లీ పేస్ట్ చేసేటప్పుడు దానిలో షుగర్ యాడ్ చేస్తాం, అట్లా టమాటో సాస్ కూడా దానిలో ఇంక్లూడ్ ఉంటుందని. ఎక్కువ ఓవర్ స్పైసీ అన్నట్టు ఉంటుందండి, మామూలు మీడియం స్పైసీ లాగా ఉంటుంది. దీనిలో మనం చిల్లీ పౌడర్ కానీ అట్లాగే గ్రీన్ చిల్లీ సాస్ కానీ మనం వేసిన గ్రీన్ చిల్లీ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక అప్పుడు కొద్దిగా మనకి స్పైసీ అనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. దీనికి వాటర్ అవసరం లేదండి, వాటర్ లేకుండా ఇలా డ్రైగా. అంటే మనం ఇప్పుడు డ్రైగా చేసుకుంటున్నాం, ఒకవేళ ఇది వెట్గా కూడా చేసుకోవచ్చు, బాగుంటుందా? వెట్గా కూడా బాగోదండి. వెట్గా కావాలి అనుకుంటే కనుక ప్రాసెస్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే గార్లిక్ పన్నీర్ ఎప్పుడైనా సరే మనకి డ్రైగానే వస్తుంది. ఓకే, ఇందులో స్ప్రింగ్ ఆనియన్, ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో అలాగే చల్లేసుకున్నాం. చూడడానికి అయితే మటుకు బ్రహ్మాండంగా ఉంది, కలర్ఫుల్గా మంచి స్పైసీగా అయితే అనిపిస్తుంది నాకు. బట్ మనకి ఆ మీడియం స్పైస్లో వస్తుంది అన్నారు. ఒకవేళ పిల్లలకి తయారు చేసుకునేటప్పుడు మనం తినే కారాన్ని బట్టి కూడా చక్కగా కారం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెడ్ చిల్లీ పేస్ట్ని. ఈ స్పైసెస్ అనేది మీడియం స్పైసీ ఓవర్ స్పైసీ అనేది మనకి నచ్చినట్టు యాడ్ చేసుకుంటాం. మనకి ఎలా యాడ్ చేస్తే ఆ స్పైసీ అనేది అలా వస్తుందండి. ఓకే, ఓకే, సరిపోతుందండి. మనం వేసిన మసాలాలు కానీ ఆయిల్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక ప్లాటర్లో తీసేసుకుందాం, స్టవ్ బంద్ చేసి. ఓకే, ఓకే, మనకి చక్కగా కూడా గార్లిక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. ఓకే అండి, పై కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుందాం. వేడివేడిగా గార్లిక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్. సో వేడిగా గార్లిక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాము. ఓకే, ఆహాహా, ఎంత బాగుందో తెలుసా, అదిరిపోయింది అసలు. ఆ గార్లిక్ ఫ్లేవర్ ఫస్ట్ అలా నోట్లో పెట్టుకోగానే ఆ వెల్లుల్లి ఘాటు, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ స్పైసీగా, పన్నీర్ ఎంతో సాఫ్ట్గా, మనం వేసిన మసాలాలన్నీ కూడా పట్టి బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసేసేయండి, ఎంతో టేస్టీగా ఉంది.